హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార కాలేజ్కి రీచ్ అయ్యే టైంకి స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ వసుధారాని ఓదారుస్తూ ఉంటారు. మేడం, రిషి సార్ చనిపోయారని తెలిసి మేము బాధపడుతున్నామని అందరూ ఓదార్పుగా మాట్లాడుతూ ఉంటారు. వసుధార మాత్రం రిషి సార్ చనిపోలేదని, రిషి సార్ ఎప్పటికైనా తిరిగి వస్తారని నమ్మకంగా చెప్తుంది. శైలేంద్ర వాళ్ళతో మేడం మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు. వెంటనే శైలేంద్ర కాలర్ పట్టుకొని ఎవరికిరా మెంటల్, ఇంకొకసారి అలా అంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా శైలేంద్రని తిట్టి క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వసుధార. వసుధార బిహేవియర్ని చూసిన స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మేడంకి ఏమైంది అనే ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర వసుధార క్యాబిన్కి వచ్చి, ఎందుకు వసుధార ఇన్ని కష్టాలని కొని తెచ్చుకుంటావు, ఆ ఎండి సీట్ని నాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి కూల్గా అడుగుతాడు. ఎలాగో రిషి చచ్చిపోయాడు కదా అని అంటాడు. వెంటనే వసుధార శైలేంద్ర చెంపపై కొడుతుంది. ఇంకొకసారి రిషి సార్ చనిపోయారు అనే మాట అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, గెట్ అవుట్ అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది వసుధార. శైలేంద్ర చాలా కోపంగా ఫీల్ అవుతాడు. నన్నే కొడతావా, ఇప్పుడు నేను ఎలా నీపై పగ తీర్చుకుంటానో చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మహేంద్ర రిషిని గుర్తు చేసుకుంటూ, నాన్న రిషి, నన్ను వదిలిపెట్టి నువ్వు కూడా వెళ్ళిపోయావా నాన్న, ఎందుకు నాపై మీకు ఇంత పగ, దేవుడికి నాపై ఎందుకు పగ అని చెప్పి ఇంకా రిషిని తలుచుకుంటూ బాధపడుతూ మళ్ళీ ఆల్కహాల్ని డ్రింక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు మహేంద్ర. కరెక్ట్గా అదే టైంకి అనుపమ వచ్చి మహేంద్ర డ్రింక్ చేయడంని ఆపుతుంది. మహేంద్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది అనుపమ. నువ్వు నన్నేమీ అడగద్దు అనుపమ, ఇంక నేను ఎందుకు బ్రతుకుండాలి, ప్రాణంగా ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న జగతి నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది. కన్నప్పటి నుండి తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను నా రిషిని, అప్పుడు రిషి కూడా వదిలి వెళ్ళిపోయాడు, ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటారు మహేంద్ర. చూడు మహేంద్ర, అయితే నువ్వు ఇలా తాగితే బాధని మర్చిపోగలవా, జరిగిన విషయాల్ని వెనక్కి తీసుకురాగలవా అని అంటుంది అనుపమ. తీసుకురాలేకపోవచ్చు, కానీ ఈ మత్తులో ఉంటే నాకు కాస్తైనా ఊరటగా ఉంటుంది అని అంటారు మహేంద్ర. చూడు మహేంద్ర, పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడివి, నువ్వే ఇలా మందు తాగుతూ కుప్పకూలిపోతే పాపం వసుధార ఇంకా రిషి చనిపోయాడు అని తను నమ్మటం లేదు, ఇంకా రిషి బ్రతికే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనే నమ్మకంతోనే వసుధార ఇప్పటికీ ఉంది. అలాంటిది వసుధారాని చూస్తే నీకు జాలిగా అనిపించటం లేదా, వసుధారాని చూస్తే నీకు తను ఏమైపోతుందోనని భయం వేయటం లేదా అని అడుగుతుంది అనుపమ. అనుపమ వైపు చూస్తారు మహేంద్ర. చూడు మహేంద్ర, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, వసుధారాని మార్చడం, వసుధార మైండ్ని కాస్త డైవర్ట్ చేయడం, వసుధారాని ముందు భ్రమ నుంచి బయటికి తీసుకురావాలి, వసుధారాకి కాస్త టైం ఇచ్చి తన్ని కోలుకునేలా చేయాలి. వసుధార రిషి ఈ లోకంలో లేడని మనం నిజాన్ని తనతో మెల్లగా చెప్పాలి అని అంటారు అనుపమ. ఇంకా వెంటనే మహేంద్ర అనుపమ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మహేంద్ర, నేను చెప్పింది అర్థమైందా అని అంటారు. అనుపమ అని అనుపమ చేతులు పట్టుకుంటారు మహేంద్ర. అనుపమ, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, పాపం వసుధార రిషి లేడనే నిజాన్ని తమాయించుకోలేక పిచ్చిదానిలా అయిపోతుంది. ముందు నేను వసుధారాని పట్టించుకోవాలి. థ్యాంక్స్ అనుపమ, నాకు గుర్తు చేసినందుకు అని అంటారు మహేంద్ర. మహేంద్ర, మనం ఎప్పుడూ జీవితంలో ఎవరో ఒకరి కోసం బ్రతుకుతూనే ఉండాలి, అంతేకాని బలవంతంగా మన ప్రాణాలు మనం తీసుకోవాలి అనుకోకూడదు. నేను నేర్చుకున్నది ఇదే. రా ఇంటికి వెళ్దాం, నువ్వు ఇలా డ్రింక్ చేస్తున్నావని తెలిస్తే వసుధార ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుంది, అర్థమైందా, రా ఇంటికి వెళ్దామని ఇంకా అనుపమ మహేంద్రని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇది ఇలా ఉండగా శైలేంద్ర బోర్డ్ మెంబర్స్ దగ్గరికి వస్తాడు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర. ఏంటి సార్ అది అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. మన డిబిఎస్టి కాలేజ్ ఎండి వసుధారాకి కాస్త మైండ్ డిస్టర్బ్ అయింది, తను మెంటల్లీ అప్సెట్ అయ్యారు. రిషి చనిపోయాడనే బాధ నుండి బయటికి రాలేక, ఆ బాధని తట్టుకోలేక రిషి ఇంకా బ్రతికే ఉన్నాడని తను భ్రమపడుతోంది. ఈ కండిషన్లో తను ఏం చేస్తుందా, తనని తాను ఏం చేసుకుంటుందా అని నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు శైలేంద్ర. సార్, మీరు చెప్తుంది నిజమా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. అవును,
కావాలంటే రండి, నేను చూపిస్తాను అని వసుధార క్యాబిన్కి తీసుకువెళ్తారు శైలేంద్ర బోర్డ్ మెంబర్స్ని. ఇంకా వసుధార క్యాబిన్ అంతా చిందరి వందరగా, ఇంకా ఫైల్స్ అన్నీ విసిరేసి ఏ ప్లేస్లో ఉండాల్సింది ఆ ప్లేస్లో లేకుండా వసుధార ఏదైతే రిషి క్యాబిన్లో ఉండే ఒక హార్ట్ ఉంటుంది కదా, ఆ హార్ట్ని తీసుకొని అలా ఏడుస్తూ కనబడుతుంది. బోర్డ్ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసారా సార్, పాపం వసుధార ఎంతలా బాధపడుతుందో. ఈ టైంలో తనని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు శైలేంద్ర. ఇంకా బోర్డ్ మెంబర్స్ ఆలోచనలో పడతారు. మీరు ఆలోచించడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. సార్, మేము వెళ్ళొస్తాం అని బోర్డ్ మెంబర్స్ ఇంకా బయలుదేరుతారు. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసులే. నేను డైరెక్ట్గా మినిస్టర్ గారికి చెప్పడం కాదు, మీ ద్వారానే నిజానికి తెలిసేటట్లు చేస్తా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఫణీంద్ర పాపం చాలా బాధపడుతూ ఇంకా ఆలోచిస్తూ రిషి గురించే బెంగ పెట్టుకుంటారు. దేవయాని ధరణి ఫణీంద్ర దగ్గరికి వెళ్తారు. రిషి, నాన్న రిషి అని పాపం కలవరిస్తూ ఉంటారు. ధరణి ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు మీరు నిన్నటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ముందు ఈ భోజనం చేయండి మావయ్య గారు అని అడుగుతుంది ధరణి. లేదమ్మా, లేదు. ఎవరి కోసం చేయాలి, ఎందుకు భోజనం చేయాలి? రిషి, మా అబ్బాయి రిషి ఈ లోకంలో లేకపోవడం ఏంటమ్మా అని బాధపడుతూ ఉంటారు ఫణీంద్ర. మావయ్య గారు, నిజాలని నమ్మక తప్పదు. చిన్న మావయ్య గారే చెప్తున్నారు కదా, అది రిషి బాడీనేనని. మాకు కూడా ఈ నిజాన్ని తమాయించుకోవడానికి కష్టంగానే ఉంది. కానీ ఈ ఇంటికి పెద్దవారైనా మీరే ఇలా కుప్పకూలిపోతే ఎలా మావయ్య గారు అని ధరణి పాపం ఓదారుస్తూ ఉంటుంది. ధరణి, నువ్వెళ్ళు, నేను మా వారికి చెప్తాను, నువ్వెళ్ళు అని ఇంకా దేవయాని ఫణీంద్ర దగ్గరికి వస్తుంది. ఏవండి, రిషి చనిపోయాడు, నాకు బాధగానే ఉంది. కానీ ఎవరు చేసుకునే పనులు వారు చేస్తూనే ఉంటారు. లోకమేమీ ఆగిపోదు, ఏది నడవాలో అదే నడుస్తూ ఉంటుంది. మీరిలా దిగులు పడితే ఎలా అండి? శైలేంద్ర మీరు మంచం ఎక్కారని పాపం చాలా బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. వాడి భవిష్యత్తును కూడా మనం ఆలోచించాలి కదా అని అంటుంది దేవయాని. లేదు, నువ్వెన్నైనా చెప్పు, నేను తట్టుకోలేకపోతున్నాను అని పాపం ఫణీంద్ర బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారి దగ్గరికి బోర్డ్ మెంబర్స్ వెళ్తారు. రండి, కూర్చోండి, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు మినిస్టర్ గారు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రిషి సార్ చనిపోయిన విషయం అని అంటారు. యా, తెలుసుకున్నాను. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈలోపు మీరు వచ్చారు, చెప్పండి ఏంటి అని చెప్పి అడుగుతారు మినిస్టర్ గారు. రిషి సార్ చనిపోయారని అందరికీ తెలిసింది. ఇంకా రిషి సార్ తిరిగి రారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ మన ఎండి వసుధార గారు మాత్రం రిషి సార్ లేరనే నిజాన్ని పాపం గ్రహించలేకపోతున్నారు. రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారని, ఎప్పటికైనా తిరిగి వస్తారని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తన క్యాబిన్కి వెళ్ళి మాట్లాడదామంటే క్యాబిన్ అంతా చిందరవందరగా ఉంది. వారి ఆలోచనలు సరిగ్గా లేవు. వారి దృష్టంతా రిషి సార్ పైనే ఉంది. ఈ పరిస్థితుల్లో వారిని ఎండీగా ఉంచడం అనేది మాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటారు బోర్డ్ మెంబర్స్. మినిస్టర్ గారు ఆలోచనలో పడతారు. మీరు చెప్తుంటే నాకు కరెక్టే అనిపిస్తుంది, కానీ నేను ఒకసారి వసుధారతో మాట్లాడాలి అని అంటారు మినిస్టర్ గారు. తప్పకుండా సార్, బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేద్దామా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. లేదు, నేను వసుధారతో పర్సనల్గా మాట్లాడతాను, ఈ విషయం గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళని వెళ్ళిపోమంటారనమాట మినిస్టర్. పాపం మినిస్టర్ గారు కూడా ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. మినిస్టర్ గారు మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా మహేంద్ర, అనుపమ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సారీ మహేంద్ర గారు, రిషి మన మధ్య లేడనే విషయాన్ని నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని ఓదారుస్తూ ఉంటారు మినిస్టర్ గారు. అదే టైంకి వసుధార కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది. వసుధారాని చూస్తారు మినిస్టర్ గారు. సార్, గుడ్ ఈవినింగ్, ఈ టైంలో మీరు అని అడుగుతుంది వసుధార. ఏం లేదమ్మా, రిషి గురించి పరామర్శించడానికి వచ్చాను అని అంటారు. పరామర్శించడం ఏంటి సార్ అని అంటుంది వసుధార. అవునమ్మా, రిషి ఈ లోకంలో అని అంటారు. సార్, ప్లీజ్ సార్, అందరూ అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. లేదు సార్, లేదు, రిషి సార్ బ్రతికే ఉన్నారు. నా మనసు నాకు చెప్తుంది రిషి సార్ బ్రతికే ఉన్నారు సార్. మీరు ఇంకొకసారి అలా అనొద్దు
అని తన రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకుంటుంది వసుధార. ఇంకా పాప మినిస్టర్ గారికి కూడా అర్థమవుతుంది. అంటే వసుధార నిజంగానే మెంటలీ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటారు. మహేంద్ర, సార్ మీరేమీ అనుకోవద్దు, పాపం వసుధార రిషి లేడనే బాధని అని అంటారు మహేంద్ర. ఓకే మహేంద్ర, నాకు అర్థమైంది. మీరు వసుధారాని ముందు జాగ్రత్తగా చూసుకోండి. పాపం రిషిని తను ఎంతగా ప్రేమించిందో నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి ఇలా అవ్వడం నాకు నచ్చటం లేదు అని పాపం ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు. ఇంకా వసుధార రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఫోన్లో రిషి ఫోటోని చూస్తూ, సార్ ఏంటి సార్ ఇది, అసలు ఏంటిది, మీరు మీరు ఈ లోకంలో లేరనడానికి వాళ్ళకి మనసులా వస్తుంది సార్, మీరు ఉన్నారు సార్, మీరున్నారని నాకు తెలుసు సార్ అని చెప్పి ఇంకా పాపం వసుధార ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా వసుధారకి ఫోన్ కాల్ వస్తుంది. వసుధార, హలో ఎవరు అని అంటుంది. వసుధార అని రిషి గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా వసుధార ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. వెంటనే పైకి లేచి, సార్ రిషి సార్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధార ఎలా ఉన్నావు అని అడుగుతారు. నాకు తెలుసు సార్, నాకు తెలుసు, నా ఊపిరి ఆగిపోనప్పుడే నాకు తెలుసు మీరు ఎక్కడో క్షేమంగా బ్రతికే ఉన్నారని. కానీ ఎందుకు సార్, ఎందుకు వీళ్ళందరూ మీరు లేరనుకుంటున్నారు అని అంటుంది వసుధార. వసుధార, నేనే కావాలని అదంతా చేశాను అని అంటాడు రిషి. సార్ అని అంటారు. అవును వసుధార, నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని ఇంకా రిషి అయితే ఒక విషయాన్ని చెప్తాడు వసుధారతో. ఇంకా వసుధార కన్నీళ్ళని తుడుచుకుంటూ, ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను, మీరు చెప్పిందే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది వసుధార. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు, కానీ రిషి సార్ బ్రతికే ఉన్నారని నాకు తెలుసు అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా రూమ్ నుంచి బయటికి హ్యాపీగా వస్తుంది వసుధార. మహేంద్ర, అనుపమ వసుధారని చూసి షాక్ అవుతారు. మావయ్య ఏంటి ఇంకా ఇలానే ఉన్నారు, మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, మీకోసం నేను వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది వసుధార. మహేంద్ర, వసుధార ఏంటి సడన్గా ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతారు అనుపమ. ఏమోను, నాకు కూడా అదే విషయం అర్థం కావటం లేదు అని పాపం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వసుధార వైపు మహేంద్ర అండ్ అనుపమ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా మినిస్టర్ గారు బోర్డ్ మీటింగ్కి కాల్ ఇచ్చేసరికి అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. నాకు తెలుసు ఇవాళ వసుధారాని ఎండీ సీట్ నుండి తొలగించి నన్నే ఎండీగా చేస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శైలేంద్ర. అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. మినిస్టర్ గారు, శైలేంద్ర మీ నాన్నగారు ఫణీంద్ర సార్ ఎక్కడా అని అడుగుతారు. అంటే రిషి చనిపోయారని మా డాడీ చాలా బాధపడుతున్నారు సార్, డిప్రెషన్లోకి వెళ్ళారు, అందుకే తను బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయారు అని అంటాడు శైలేంద్ర. ఇంకా ఓకే అని చెప్తారనమాట మినిస్టర్ గారు. వసుధార కూడా కాలేజ్కి వస్తుంది. ఇంకా బోర్డ్ మీటింగ్లో మినిస్టర్ గారు, అమ్మా వసుధార, నేను ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను. నాకెందుకో డిబిఎస్టీ కాలేజ్ ఎండీ పొజిషన్లో నువ్వు ఉండడం ఇప్పుడు ఈ టైంకైతే కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. ఎందుకంటే నువ్వు రిషి గురించే ఆలోచిస్తున్నావు, రిషి ఆలోచనలలోనే మునిగి తేలుతున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎండీ బాధ్యతల్ని సరిగ్గా పట్టించుకోవేమోనని నాకు అనిపిస్తుంది అని అంటారు మినిస్టర్ గారు. వసుధార ఆలోచనలో పడుతుంది. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. ఇంకా వెంటనే వసుధార కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని ఇంకా వేరే క్యాబిన్కి తీసుకువెళ్తుంది మినిస్టర్ గారిని. సార్ నా మాట వినండి, నా గురించి మీకు ఎవరు ఏం చెప్పారో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఉంది. నేను ఒక వారం రోజులు నాకు టైం ఇవ్వండి, నేను కాలేజ్ ఎండీగా ఫిట్ అని ఖచ్చితంగా నిరూపించుకుంటాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు రిషి సార్ కనిపించకుండా పోయారని, నేను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యానని, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, కాలేజ్ని ఎలా మార్చాలో అలా మారుస్తాను. రిషి సార్ నాకు వదిలి వెళ్ళిన బాధ్యతని నేను నిర్వర్తిస్తాను, ఖచ్చితంగా నిర్వర్తిస్తాను సార్ అని వసుధార చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. వసుధార వైపు అలా చూస్తూ ఉండిపోతారు మినిస్టర్ గారు. సార్ ఇది ఒక్కసారి నన్ను నమ్మండి, నేనంటే ఏంటో చూపిస్తాను. కాలేజ్లో ఎలాంటి ఆవిష్కరణలు చేయాలి, కాలేజ్ని ఎలా పైకి తీసుకువెళ్ళాలనే పనులు నేను చేస్తాను సార్ అని కాన్ఫిడెంట్గా చెప్తుంది వసుధార. ఓకే వసుధార, ఈసారి నేను నమ్ముతున్నానమ్మా అని ఇంకా హ్యాపీగా వస్తారనమాట బోర్డ్ మీటింగ్కి మినిస్టర్ గారు. వసుధార, చూడండి ఇప్పుడే వసుధారతో మాట్లాడాక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వసుధార నుండి
ఏ చిన్న కంప్లైంట్ రేజ్ అయినా తను ఎండీ పదవి నుండి తప్పుకుంటానని నాతో చెప్పారు. కాబట్టి వసుధార ఇప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ కోసం, కాలేజ్ కోసమే ఆలోచిస్తాను, పనిచేస్తాను అంటున్నారు. మనం కూడా తనకి ఎందుకు టైం ఇవ్వకూడదు? ఒక వారం రోజులు చూద్దాం. అప్పుడు కూడా వసుధార కాలేజ్ని పట్టించుకోకుండా, కాలేజ్ గురించి ఆలోచించకుండా తన పనులు తను చేసుకుంటుంటే నేనే తనని రిజైన్ చేయమని అడుగుతాను. మీ అందరికీ ఇది ఓకేనా అని అంటారు మినిస్టర్ గారు. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరు కూడా ఆలోచనలో పడతారు. ఒక వారం రోజులు వెయిట్ చేయడంలో మాకేమీ అన్యాయం కనిపించడం లేదు సార్. ఓకే, మేము 1 వీక్ వెయిట్ చేస్తాం. కానీ మేడంపై ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా మేము ఖచ్చితంగా రిజైన్ చేయమని నోటీస్ పాస్ చేస్తాం అని అంటారు బోర్డ్ మెంబర్స్. ఓకే, దానికి నేను పూచి. వసుధార, ఈ వారం రోజుల్లో నీ వర్త్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలమ్మా. ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు. ఇంకా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ అయోమయంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి శైలేంద్ర, మళ్ళీ నాపై ఏ నింద తొయ్యాలా, నన్ను ఎండి పదవికి ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు నేను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యానని బోర్డ్ మెంబర్స్తో నువ్వే చెప్పి మినిస్టర్ గారి దగ్గరికి పంపించావనే విషయం నేను అర్థం చేసుకున్నాను. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నిన్న రిషి సార్ నాకు కాల్ చేశారు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. వసుధార, నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావు అని అంటారు. ఇంకొకసారి భ్రమ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రిషి సార్ బ్రతికే ఉన్నారు, నాకు కాల్ చేశారు. త్వరలోనే రిషి సార్ DBST కాలేజ్లో అడుగు పెట్టబోతున్నారు. రిషి సార్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు శైలేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శైలేంద్ర. ఇంకా అలా కారులో వసుధార ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. అదే టైంలో ఇంకా ఒక వ్యక్తి కార్ పాడై కనబడతాడనమాట. తనే నిన్న వసుధారాని సేవ్ చేసిన ప్రేమ్. సార్ మీరు అని అంటుంది వసుధార. మీరు నిన్న అని అంటారు ప్రేమ్. అవును, మీరు నన్ను కాపాడి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ పేరు అని అడుగుతుంది వసుధార. నా పేరు ప్రేమ్ అని అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది వసుధార. యాక్చువల్లీ అడ్రస్ ఏంటో నాకు కూడా సరిగ్గా తెలీదు బట్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. కనీసం పేరైనా తెలుసా చెప్పండి అని అంటారు. యా, నేను మా పిన్నిని కలవడానికి వచ్చాను. తన పేరు అనుపమ, ఈవిడే అని చెప్పి ఫోటో చూపిస్తాడనమాట ప్రేమ్. ఇంకా వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనుపమ మేడం, మీకు అనుపమ మేడం పిన్ని అవుతారా అని అంటారు. అవును, మీకు మా పిన్ని తెలుసా అని అడుగుతాడు ప్రేమ్. ఎందుకు తెలీదు, మా ఇంట్లోనే ఉంటున్నారు, రండి నేను మా ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వసుధార ప్రేమ్ని ఇంకా తన ఇంటికి తీసుకువెళ్తుంది. అనుపమ అనుపమ మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార బిహేవియర్లో వాట్ ఈస్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా ప్రేమ్ అండ్ వసుధార కలిసి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. అనుపమ ప్రేమ్ని చూసి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది. పిన్ని, గుర్తుపట్టావా అని అడుగుతాడు ప్రేమ్. హే ప్రేమ్, నువ్వా? ఎలా ఉన్నావు? ఎప్పుడు US నుండి వచ్చావు అని అడుగుతారు. 10 days అయింది పిన్ని, వెళ్ళి మావయ్యని కలిసి వచ్చాను. నువ్వు ఎక్కడున్నావని అడిగితే ఇక్కడున్నావని చెప్పారు అని హ్యాపీగా ఇంకా ప్రేమ్ మాట్లాడుతూ ఉంటాడు అనుపమతో. ఇంకా మహేంద్ర ప్రేమ్ వైపు అలా చూస్తూ ఉంటారు. మీరు అని చెప్పి ఇంకా మహేంద్రని అడగగానే ప్రేమ్ అయితే తను నా ఫ్రెండ్, తనే మహేంద్ర అని అనుపమ పరిచయం చేస్తుంది. హలో అంకుల్ అని ఇంకా ప్రేమ్ అయితే వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. ఇంకా వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి సార్, ఇక మనకి అన్నీ శుభమే. మీరు ఖచ్చితంగా వారం తర్వాత తిరిగి వస్తారు, DBST కాలేజ్లో అడుగు పెడతారు, ఆ శైలేంద్ర అంతు చూస్తారు అని రిషిని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.